మా సాయికి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలా. ఈరోజు స్నాక్స్ ఏమి లేవు పాపం. ఇక నా అన్నం అయితే ఉంది నాన్న, బీరకాయ కర్రీ ఉంది, పొద్దున్న పచ్చికారం చేసిన బీరకాయ కర్రీ ఉంది అని చెప్పిన మా సాయికి. ఇంక సరైన మా ఆమ్లెట్ వేసుకుంటాను, నేను వేస్తానని చెప్పిన. ఏం వద్దులే మమ్మీ, నువ్వు రోజంతా ఏదో పని చేస్తుంటావు కదా అని ఇక్కడ పాపం మా సాయి పాపం నాకు చాలా పనులు సాయం చేస్తున్నప్పుడు మా సాయి ఇక నాయన ఆమ్లెట్ వేసుకొని ఇటువంటి భలే గిన్నె పెట్టుకుంటారు, భలే బుడ్ అది నేను తానిపీడని తెచ్చుకున్నా. వీళ్ళు వచ్చేసి దాంట్లో ఆమ్లెట్ వేసుకుంటారు, పప్పులాగా వచ్చింది, భలే పప్పో బఫో ఏదో ఒకటి అలా వస్తుంది అనమాట. మంచిగా చిన్న గిన్నెలో ఆమ్లెట్ వేసుకుని అయితే అన్నం వేసుకుని తినేసాడు. ఇకనైతే నేను కాకరకాయ ఫ్రై చేసి బీరకాయ పప్పు చేద్దామని అయితే డిసైడ్ అయిపోయినా అనమాట. ఈవినింగ్ ఇక మంచి కాకరకాయలతో మట్టి బోల్డ్ మట్టి ఉంది అసలు, కాకరకాయలకు మామూలుగా లేదు. ఈ కాకరకాయలని ఇక మనం ఫ్రెష్గా పెడితే తప్పితే ఈ మట్టి పోయేటట్లేదు. ఇకనైతే కుళాయి కింద పెట్టేసిన, కుళాయ ట్యాప్ ఏదో ఏమంటారో ఏమన్నా కూడా తప్పు అయిపోయింది యూట్యూబ్లో. ఇంకైతే మంచిగా ట్యాప్ కింద పెట్టేసి బాగా జాలి బొట్టలో బాగా మట్టి అంతా పెట్టి కడిగేసిన తర్వాత కట్ చేసినాక కడగను. ఇంకా కంటిన్యూ మినీ బ్లాగ్స్ ఉండయి, వెయిట్ అండ్ సీ. ఓకే అండి, బాయ్ అండి.